దీపా దీపా ఎందుకు ఏడుస్తున్నావు? మీరైనా చెప్పండి. కార్తీక్ రాకుండా దీపని దిగబెట్టడానికి మిమ్మల్ని పంపించడం ఏంటి? ఏదో జరిగింది. బాబు ముందు మీరిలా కూర్చోండి. చెప్పండి, కార్తీక్ ఎందుకు రాలేదు? పంతులు గారు చెప్పిన గండం వచ్చేసింది అత్తయ్య. మంచుకొచ్చింది. సముద్రమని చుట్టుముట్టింది. దీపా, మా వదినకి ఏమైంది దీపా? చెల్లమ్మకి బ్లడ్ క్యాన్సర్ బాబు అంటే దానికి వైద్యం లేదా? ఉంది. కాని రోగం ఎంత బాధ పెడుతుందో చికిత్స కూడా అంతే బాధ పెడుతుంది. తట్టుకొని నిలబడే ధైర్యం ఉండాలి. చూసావుగా, వీళ్ళని చూసావుగా, తనకుందంటేనే చివురుటాకులా వణికిపోతున్నారు. చెల్లమ్మ ఇది విని తట్టుకోగలదా? ఈ విషయం మా వదినకి తెలుసా? చెప్పలేదు. చెప్పడానికి మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మామయ్య గారికి, మీ అన్నయ్యకి సపోర్టుగా కార్తీక్ అక్కడే ఉండిపోయాడు. అంటే సుమిత్రొదిన గురించి కార్తీక్కి ముందే తెలుసన్నమాట. ఈ విషయం పొద్దున్న వాడి మాటల్లోనే అర్థమైందండి. సుమిత్రమ్మకేం కాదు కదా అత్తయ్య. తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది కదా. ముందులాగా అందరితో కలిసి తిరగలుగుతుంది కదా. చూసావా అక్క, దీపని చూస్తుంటే, తను పడే బాధ చూస్తుంటే మా వదిన ఎంత పుణ్యం చేసుకుందో అర్థమవుతుంది. అవును చెల్లెమ్మ, మా వదినకి దీపకి ఎలాంటి బంధం లేదు. కాని తన కన్న తల్లికే కష్టం వచ్చినంత విలవిల్లాడిపోతుంది. సుమిత్ర గారికి ఇంత కష్టం వచ్చిందంటే నాకే కన్నీళ్ళు ఆగడం లేదు. రోజూ తన దగ్గరికెళ్ళి తన బాగోగులు చూసే దీపకి ఆ మాత్రం బాధుండదా? అత్తయ్య, మామయ్య గారికి కాఫీ తీసుకురా. ఇప్పుడు అవేమవుతమ్మా. కాంచన, నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలి. అది నా బాధ్యత అండి. సరే, నేను వెళ్ళొస్తాను. అమ్మ దీప, నువ్వు మా చెల్లెమ్మ గురించి ఎక్కువగా బాధపడుతూ అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు. నీ బాధ నీ కడుపులో ఉన్న బిడ్డ తట్టుకోలేకపోవచ్చు. కాంచన, నువ్వు ఈ విషయం దీపకు అర్థమయ్యేలా చెప్పు. అనసూయ, నువ్వు కూడా. వస్తాను. నేనెందుకు బాధపడుతున్నానో, నా బాధ ఏంటో మీకు అర్థం కాదు. చెప్పుకోలేను. అక్కడి కూతురిగా జోష్న ఎందుకుంది, నేనెందుకు లేను అనే విషయం నన్ను ఈరోజు తీవ్రంగా బాధిస్తోంది. అయితే మీ కోడల్ని కాపాడేది మీ మనవరాలేనండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే రక్త సంబంధికులే అయ్యుండాలి. జోష్న కన్న కూతురు కాబట్టి తనే వాళ్ళమ్మని కాపాడాలి. డోన కూతురు రూపంలో ఇంట్లోనే ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. తల్లి మీద కన్న ప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా. ఇంక చాలు, నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే టెన్షన్తో పోయేలా ఉన్నాను. ఏదైతే అదైంది. ఇన్ని నీ గండ నుంచి బయటపడాలంటే ముందు ఇంట్లో నుంచి బయటపడాలి. అదొక్కటే దారి. ఎవరికంటా పడకుండా వెళ్ళిపోవాలి. డాడీ మమ్మీ దగ్గర ఉంటాడు, తాత గదిలో ఉంటాడు. ఈ గ్రాని ఏ మూలుందో. వెళ్ళిపోతున్నానని చెప్తే నెత్తి నోరు బాసుకుంటుంది. సైలెంట్గా వెళ్ళిపోవాలి. నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా బావా? నేను వెళ్ళటం విషయం అటు ఉంచండి. తమరేంటి ఈ టైంలో బ్యాగ్తో రెడీ అయ్యారు? సారీ, బయలుదేరారు. చూస్తుంటే ఎక్కడికో పారిపోతున్నట్టున్నారు. బావా, నేనెక్కడికో ఎందుకు పారిపోతాను? మన అదృష్టం బాగుండి బయటపడాల్సినవి బయటపడవు. లేదంటే లెక్కలు, వాటితో వచ్చే చిక్కులు అన్నీ బయటపడేవి. ఏం మాట్లాడుతున్నావు బావా? కొన్ని మనం డిలీట్ చేసాం అనుకుంటాం. మనల్ని ఎవరూ చూడట్లేదు, మనం సేఫ్ అనుకుంటాం. అనుకున్నంత మాత్రాన సేఫ్ అయిపోం మరదలా. భగవంతుడు మన పాపాల చిట్టాలని ఎక్కడో ఒక చోట భద్రంగా దాస్తాడు. ఏం దాచుకున్నా పర్లేదు బావా. ఏ తప్పు చెయ్యని వాళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అదే. ఏ తప్పు చేయని వాళ్ళు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మరి ఏ తప్పు చేయని వాళ్ళు దొంగలా పారిపోవాల్సిన అవసరం కూడా లేదేమో. ఎవరు దొంగ? మీరే. నేనేం దొంగతనం చేశాను?
మీరు ఊరు వెళ్తున్నట్టు నాన్నగారికి చెప్పారా? లేదు. అమ్మగారికి చెప్పారా? లేదు. పోనీ తాతగారికి చెప్పారా? లేదు. మీ వృద్ధ గురువు గ్రానీకరేం చెప్పారా? నేను ఎవరికి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి పెద్ద మేడం గారు, తమరెందుకు ఈ టైంలో ఎవ్వరికీ చెప్పకుండా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు? బావా, నన్ను అడ్డం ఇరికించావు కదా, ఎవరికి ఏ సమాధానం చెప్పుకోలేను. చెప్పమ్మా, ఎక్కడికి బయలుదేరావు? వీళ్ళకిప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఏం చెప్పినా నమ్మరు. ఒక సమస్య నుంచి తప్పించుకుందామనుకుంటే మరో సమస్యలో పడ్డాను. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని ముందే ఊహించే నేను దీపని ఇంటికి పంపించేసి ఈ ఇంటికి కాపలాగా ఉన్నాను. సేమ్ మేము ఇలా నిలబడి నీ సమాధానం కోసం ఎదురు చూడాలి? చెప్పు జోస్నా, ఒక పక్క మీ అమ్మ పరిస్థితి తెలిసి కూడా నువ్వు పారిపోతున్నావంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు నువ్వు కూతురువా కాదా? అందరికీ ఇదే అనమా, అందరి నోట ఇదే మాట. నిజాన్ని ఆ దేవుడే పలికిస్తున్నాడు. అందరూ ఇక్కడ నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? శీతాకాల సమావేశాలు పారు, ఊరికే నిలబడి ముచ్చట్లాడుకుంటున్నాం. ఆ మ్మ్. వేడివేడిగా మిర్చి బజ్జీలు తెప్పించవలసిందిరా, తింటూ మాట్లాడుకునేవాడం కదా. అరటికాయ బజ్జీలంటే తమకి పడవా ఏంటి? ఏ బజ్జీలైనా పర్వాలేదురా, వేడివేడిగా ఉంటే చాలు. ఇక చాలా ఆపుతావా? చల్లగా ఉన్నా పర్వాలేదు. ఈ సలహా ఇచ్చింది నువ్వే అయి ఉంటావు. సరికి ఏమీ తెలియనట్టు సైలెంట్ గా వచ్చి మాట మార్చే ప్రయత్నం చేస్తున్నావు. నేనేం చేశానండి? ఇంట్లో నుంచి వెళ్ళిపోమని జోస్నాకి సలహా ఇచ్చింది నువ్వు. జోస్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? మరీ అంత అమాయకంగా అడక్కపారు. బ్యాగ్ సర్ది పంపింది నువ్వే ఉంటావు. బ్యాగ్ సర్దడం ఏంట్రా? ఇక్కడ బ్యాగ్ ఉందేంటి? అబ్బాబాబాబాబాబా, ఏం నటిస్తున్నావు పారు? అరే, నిజంగా నాకేం తెలీదురా. పెద్ద మేడం గారు బ్యాగ్ సర్దుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టు. ఎక్కడికంటే ఇంతవరకు సమాధానం లేదు. ఏమే, వాడు చెప్పింది నిజమేనా? నీకైతే 100కి 100 మార్కులు పడిపోయేలా ఉన్నాయి పారు. నీకిది ఇప్పుడే తెలిసినట్టు కొత్తగా భలే ఆశ్చర్యపోతున్నావు. అమ్మ తోడ్రా, నాకేమీ తెలీదు. ఆ ఆ, నీతో చెప్పకుండా పెద్ద మేడం గారు బ్రషే చేయరు, అలాంటిది బ్యాగ్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారా ఏంటి? నేనేం చెప్పినా నమ్మేటట్టు లేరే. గదిలో పడుకోకుండా అనవసరంగా బయటికొచ్చాను. బయటికి రాలేదు, ఇద్దరూ కలిసే వచ్చారు. కాకపోతే కాస్త వెనక ముందు వచ్చారు. పెద్ద మేడం గారు దొరికిపోయేసరికి మీరేదో సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనే ప్రయత్నం చేయటలేదురా. అలా అయితే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలి కదా. అడుగు. మెడికల్ టెస్టులు చేస్తే నిజం తెలిసిపోతుందని భయంతో పారిపోతోందని అర్థమైంది. ఆ పారిపోయేదేదో కార్తీక్ గడి కంట పడకుండా పారిపోచుకదో. అడుగు పారు. ఆ ఆ, ఆ. అయినా నువ్వేంట్రా ఇంటికి వెళ్లకుండా ఈ టైం వరకు నువ్విక్కడున్నావు? వాడున్నాడు కాబట్టి ఎవరేం చేస్తున్నారో తెలిసింది. లేదంటే జోస్న వెళ్ళిపోయిందన్న సంగతి రేపు పొద్దుట తెలిసేది. నా కూతురు ఇలా తయారైందండి నాన్న. తల్లి కోసం బాధపడకపోయినా పర్వాలేదు, బావుండాలని కోరుకోవాలి కదా. మమ్మీ బాగుండాలని కోరుకుంటే నేనేమవుతానో నాకు తెలుసు. డాక్టర్ చెప్పారు కదా, మీ తల్లి ప్రాణాన్ని నువ్వే కాపాడగలవు అని. ఇంతవరకు నీ తల్లి కోసం నువ్వు చేసిందేమీ లేదు, ఆవిడ్ని బాధ పెట్టడం తప్ప. ఇంతవరకు ఏ విషయంలోనూ మీ అమ్మ బెంగ పెట్టుకోలేదు. ఈ ఇంట్లో ఏదైనా ఒక గొడవ జరిగిందంటే దానికి కారణం నువ్వే అయ్యుంటావు. మీ అమ్మ ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకుందంటే దానికి కారణం నువ్వే అయ్యుంటావు. గత కొద్ది రోజులుగా మీ అమ్మ నీ పెళ్లి గురించే మాట్లాడుతోంది. నువ్వు మాకు బరువని మేమనుకోనుంటే పెళ్లి చేయడానికి 100 సంబంధాలున్నాయి. కాని నువ్వు మాకు బరువు కాదు, మేం ప్రేమగా పెంచుకున్న పరువు. దాన్ని తీసుకెళ్లి మరొకరి చేతిలో పెట్టాలంటే ఈ అల్లుడయ్యే యోగ్యతున్న కుర్రాడి కోసం మేం వెతుకుతూనే ఉన్నాం. అన్నీ మనుషులనుకున్నట్టు జరిగిపోతే ఇక భగవంతుడెందుకు? 10 మంది మంచి కోరడమే తప్ప ఏనాడు ఎవరి చెడుని కోరని నా భార్యకి ఇలాంటి వ్యాధి రావడమేంటి? అది పరిష్కారం లేని సమస్య అయితే ఈ పాటికి ఆధైర్యంతోనే ఇంతకు ముందే మీ అమ్మ నేను కలిసి ఫోన్ చేశాం. మమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావంటే దీన్ని మేమెలా అర్థం చేసుకోవాలి? మేమంటే నీకిష్టం లేదనుకోవాలా, లేదా మీ అమ్మ బతకడమే నీకిష్టం లేదనుకోవాలా? డాడీ, అవును జోస్నా, ఈ మాట అనడానికి నేను లోపల ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? అలా అర్థం చేసుకుని ఉండుంటే ఇలా లగేజ్ పట్టుకుని వెళ్ళిపోవటానికి తయారయ్యేది కాదు అసలు. పిల్లలంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని తీసుకోవడమే కాదు, వాళ్ల బాధ్యతలు కూడా తీసుకోవాలి. నా కూతురు అలా అనుకోనుంటే నన్నిలా గుమ్మ ముందు నిలబెట్టేది కాదు నాన్నా. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు జోస్నా, ఏది పడితే అదే నీకు నచ్చినట్టు చేయాలనుకో. అసలు నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో చెప్పు. చెప్పండి పెద్ద మేడం గారు.
పెద్దసారి అడుగుతున్నారు కదా. వీడు కూడా తయారయ్యాడు మా ప్రాణానికి. అందరి దగ్గర ఇరికించి చంపుతున్నాడు. చెప్పు జోత్స్నా, అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? ఏదొకటి చెప్పి తప్పించుకోవాల్సిందే. మమ్మీ గురించి ఆలోచించి రూమ్లో కూర్చుంటే ఏదో భయంగా అనిపించింది. వెంటనే ఏం ఆలోచించకుండా బయలుదేరాను. నువ్వు ఆలోచించకుండా చేసిన పనుల వల్లే కదా మేము ఇబ్బంది పడేది. పారిజాతం, జ్యోత్స్న తీసుకున్న నిర్ణయంలో నీ సలహా లేకపోతే సరే ఉంటే మరోసారి ఇలాంటి పని చేయకు. ఆ తర్వాత నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు చాలా బాధపడతావు. ఇద్దరు లోపలికి వెళ్ళండి. పదవే. థ్యాంక్స్ రా కార్తీక్. నువ్వు లేకపోయుంటే కనిపించని నా కూతురు కోసం వెతుక్కుంటూ తిరగాల్సి వచ్చేది. కొన్నిసార్లు మన మంచికే కొన్ని జరుగుతుంటాయి. అవి ఎందుకు జరుగుతాయనేది మనకి తర్వాత తెలుస్తుంది. తాత, ఇప్పటికే లేట్ అయింది. నేను బయలుదేరుతాను, మీరు లోపలికి వెళ్ళండి. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు. సుమిత్ర గురించి దీపా కాంచన బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి నువ్వే కాస్త ధైర్యం చెప్పు. అలాగే తాత. దశరథ, పద. ధైర్యం కాదు తాత, నిజం చెప్పాలి. దీపే నీ మనవరాలన్న నిజం చెప్పే వరకు జ్యోత్స్న ఇలాంటి వేషాలు వేస్తూనే ఉంటుంది. ఇంటి దగ్గర దీప ఎలా ఉందో ఏంటో. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్. నిజంగా నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా దయచేసి నా కూతురికి మాత్రం చెప్పనని నాకు మాట ఇవ్వండి. మా ఫ్యామిలీకి నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపా, ఏంటిది? ఇదేనా ధైర్యంగా ఉండటం అంటే? నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? కన్న తల్లి గురించే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించాలి. దీపా, నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉండదు బావా. ముందు నువ్వు ఏడు పాపుతావు లేదా? పుట్టినప్పుడు నన్ను తల్లికి దూరం చేసి మరొక తల్లి దగ్గరికి చేర్చాడు. భగవంతుడు ఆ తల్లిని దూరం చేశాడు. అమ్మ ప్రేమేంటో తెలియకుండానే పెరిగాను. నాన్నైనా అమ్మైనా నాకు రెండు నాన్నే. అమ్మతో ఆడుకునే పిల్లల్ని చూస్తే నాకు కూడా ఒక అమ్ముంటే ఎంత బాగుండేదో అనుకునేదాన్ని. నేను అమ్మనైన తర్వాత నా తల్లి దగ్గర నేను పొందలేని ప్రేమంతా నా కూతురికి పంచాను. అది ఎదుగుతూ ఉంటే దాని ఎదుగుదలని చూస్తూ మురిసిపోయేదాన్ని. ఈ ఆనందాలేవి నా తల్లి పొందలేకపోయిందని బాధపడేదాన్ని. తల్లి ఒడిలో ఆడుకునే అదృష్టం నా బిడ్డకున్నట్టు నాకు లేకపోయిందే అనుకునేదాన్ని. కాని సుమిత్రమ్మ గారే మా అమ్మని తెలిసాక ఎక్కడో నా ఆశలు ఊపిరి పోసుకొని మళ్ళీ అవి నిజమవడానికి నా జీవితంలోకి వచ్చాయా అనిపించింది. నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక సంకోచం. నేను కూతుర్నని తెలిస్తే ఎలా అనుకుంటారో, ముందు నా మీదున్న ద్వేషం పోవాలి కదా అనుకున్నాను. నీ దయ వల్ల ఆ ద్వేషం పోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో పారిజాతం గారికి జ్యోత్స్నకి తప్ప ఇంకెవరికీ నా మీద కోపం లేదు. జ్యోత్స్న పెళ్ళైపోగానే అత్తారింటికి పోతుంది కదా, ఆ తర్వాత నేను సుమిత్ర కూతుర్నని చెప్పు బావా అని నీతో చెప్పాలనుకున్నాను. అది కూడా నా కోసం కాదు బావా, మన కూతురి కోసం, పుట్టబోయే మన బిడ్డ కోసం. వాళ్ళ అమ్మమ్మతో ఆడుకోవాలి. నేను పొందలేని ఆనందం మా అమ్మ దగ్గర మన పిల్లలు పొందాలి. ఇలాగే ఏవో కొన్ని కలల్ని పోగేసుకుంటూ బ్రతుకుతుంటే వాటిని అబద్ధం చేసే చేదు నిజం బావా ఇది. అత్తకున్న వ్యాధి ఇంటి వారసురాలతో పరిష్కారం అవుతుందన్నారు కదా. ఎలా జరుగుతుంది? ఎవరి ఇంటి వారసురాలు? ఎవరు కాపాడుతారు?